2014లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా తలదాచుకోవడానికి ఇల్లు లేనటువంటి కోట్లాది మంది ప్రజలకు ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ దేశంలో 4 కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో కూడా మహిళలు తమ ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్ళు బహిర్భూమికి వెళ్ళాలంటే చీకటి జామునే వెళ్ళడము, తద్వారా పాము కాటు లాంటి విష సర్పాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి దుర్ఘటనలను చూసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని పెంచే దిశగా ఇజ్జత్ ఘర్ స్వచ్ఛ భారత్ పేరు మీద టాయిలెట్లను నిర్మించడం, 12 కోట్ల టాయిలెట్లను ఈ దేశంలో నిర్మించినటువంటి చరిత్ర ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా పొగచూరి బారిన పడేటువంటి మహిళలు క్యాన్సర్ తదితర రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి దుర్ఘటనలను చూసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం చూస్తా ఉన్నాం. అదే కాదు, పేద ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదలు, నిరుపేదలు ఒక దవాఖానలలో వాళ్ళు చికిత్స పొందాలంటే అయ్యే ఖర్చును భరించలేనటువంటి పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పేరు మీద 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడతా ఉన్నది. ఇవన్నీ ఒకవైపు అభివృద్ధి సంక్షేమాలు ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ దేశంలో దశాబ్దాలుగా పట్టి పీడుస్తున్నటువంటి ఆర్టికల్ 370 లాంటి సమస్య, జటిలంగా ఉన్నటువంటి సమస్యను ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా ఆ సమస్యను పరిష్కారం చేసింది. 100 ఏళ్లుగా భారతీయ ఆత్మ, హిందువుల చిరకాల కోరిక అయినటువంటి అయోధ్యలోని రామ మందిర నిర్మాణాన్ని సంకల్పించి భవ్యమైనటువంటి ఒక రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు కనెక్టివిటీని పెంచాలనేటువంటి లక్ష్యంతో నేషనల్ హైవేస్ ని నిర్మించింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం. అదేవిధంగా అమృత్ స్కీమ్ కింద ఇంటింటికి మంచినీరు అందించాలనేటువంటి లక్ష్యంతో హర్ ఘర్ జల్ అనేటువంటి పథకాన్ని రూపొందించి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది. ఈ రకంగా చూసుకుంటా పోతే చివరికి కరోనా లాంటి ఆపత్కాలంలో ఈ దేశంలో నిరుపేదలు ఉన్నారు, ఈ దేశంలో నిరక్షరాస్యులు ఉన్నారు, ఈ దేశంలో స్వచ్ఛ శుభ్రత తెలియనటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సందర్భంలో కరోనా అనేటువంటి మహమ్మారి ఈ దేశాన్ని కబళిస్తుంది అనేటువంటి భయం ఏర్పడినటువంటి సందర్భంలో ఈ దేశాన్నే కాదు ప్రపంచంలోని వివిధ దేశాలకు కూడా ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్లను అందించి ప్రపంచంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేయడం చూసినాం. చివరికి సోదరి మన పక్కనున్నారు, మహిళల యొక్క భాగస్వామ్యం చట్టసభల్లో పెరగాలనేటువంటి సంకల్పంతో 33% రిజర్వేషన్లు చట్టసభల్లో తీసుకురావాలని, దానికి అనుగుణంగా నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి దిశగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఇవన్నీ ఒకవైపు పెడితే 2014లో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బాగోగుల కోసం ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి. తద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా మరో గుజరాత్ తో పోటీ పడాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని దీవిస్తా ఉన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడుతుందనేటువంటి ఆశాభావాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తా ఉన్నది.